బాధ, శ్రమలు, సమస్యలు అనేవి చాలా మన జీవితాల్లో ఎదురవుతాయి. కాబట్టి కాబట్టి యోబు కూడా దేవుని ప్రేమించిన వాడే, దేవుణ్ణి వెతికిన వాడే, దేవునికి ప్రతి ఉదయకాల సమయంలో దేవునితో మంచి భక్తి కలిగిన వాడే, మంచి ప్రార్థన పరుడే, మంచి సంబంధం కలిగిన వాడే. అలాంటి భక్తి కలిగిన వాడు కూడా దేవుని ప్రేమించిన వాడికి మరణకరమైన రోగాలు, ఇంట్లో కష్టాలు, అన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వచ్చాయి. పరీక్షలు వస్తాయి. భక్తి కలిగిన వాళ్ళకి ఏమొస్తాయంటే దేవుని ప్రేమించిన వారికి పరీక్షలు వస్తాయి. బైబిల్లో మనం చూస్తే అబ్రహాము కుమారుని ఎంతో ప్రేమించడం ఉంటుంది. ఆ మాట చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని ప్రేమించిన వారికి పరీక్షలు వస్తాయి. దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నాడో వారి జీవితాల్లో దేవుడు పరీక్షిస్తాడు అని బైబిల్ చెప్తా ఉంది. పరీక్షిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభు అడుగుతాడు చూడండి. కుమారుని నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకురా. ఇక్కడ అబ్రహాము చాలా భక్తి కలిగిన వాడే, మంచి దేవునికి విధేయత చూపిన వాడే. కానీ అబ్రహామును దేవుడు ప్రేమించాడు, అలాగే ఇస్సాకును కూడా దేవుడు ప్రేమించాడు. అంటే ప్రేమించిన వారి జీవితాల్లో పరీక్షలు అనేవి వస్తాయి. దేవుడు అబ్రహామును విశ్వాసాన్ని, భక్తిని, దేవునికి విధేయత చూపుతాడని పరీక్షించాడు. అలాగే విశ్వాసాన్ని పరీక్షిస్తాడు కొన్నిసార్లు, అనారోగ్యాల మధ్యలో పరీక్షిస్తాడు దేవుడు కొన్నిసార్లు. అలాగే కొన్నిసార్లు పరీక్షలు వెంటనే వచ్చిన వెంటనే అయిపోవు, వెంటనే కార్యాలు వెంటనే జరగవు కొంతమంది జీవితాల్లో. బైబిల్లో మనం చూస్తే ఈ కార్యం చూస్తే మనము చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇతను తప్పు చేశాడా, ఇతని తల్లిదండ్రులు పాపం చేశారని యేసు ప్రభు వారిని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తాడు, ఇతను తప్పులు చేయలేదు, ఇతని తల్లిదండ్రులు తప్పు చేయలేదు. 3వ వచనం చదవండి. 3వ వచనం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకు వీడు గుడ్డివాడుగా పుట్టాడు అనే మాట. గుడ్డివాడుగా పుట్టాడు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటకు, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు కూడా ఏ తప్పు చేయలేదు. కాబట్టి వీడు ఏం తప్పు చేయకపోయినా ఇతను గుడ్డివాడుగా పుట్టాడు అనే మాట. కాబట్టి దేవుని క్రియలు ఒక వ్యక్తి అలా పరీక్ష కావాలంటే దేవుడు కొన్నిసార్లు విశ్వాసాలని పరీక్షిస్తాడు, దేవుణ్ణి వెంబడించే వారిని పరీక్షిస్తాడు. యేసు ప్రభు ఉన్న కాలంలోనే ఆయన వర్తమానం వెళ్ళిన ఇంకా 4 రోజులు ఇదే అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకా 4 రోజులు ఆలస్యమైనట్టుగా మొదటి మాట మనం చూస్తున్నాము. మొదటి మాటలో దేవుని క్రియలు ప్రత్యక్షమవుటకు గుడ్డివాడుగా పుట్టాడు ఒకటి. రెండవది, దేవునికి మహిమ రావడానికి లాజరు చనిపోయాడు. ఆ మాట కూడా మనం చదివాం కదా, చూద్దాం చూడండి 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు కాదు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లుగా. ఎవరు మహిమపరచబడినట్లుగా? యేసయ్యకు మహిమ రావాలంటే, ఘనత రావాలంటే, అనేక ప్రజలు ప్రభు యందు విశ్వాసం ఉంచాలంటే ఇక్కడ యేసు దేవుని కుమారుడికి మహిమ కలిగినట్లుగా ఈరోజు మన జీవిత రోగాలు ఎందుకు వస్తాయంటే మన ద్వారా దేవునికి మహిమ కలగాలి, దేవునికి మహిమ కలగాలి. కాబట్టి ఈ గుడ్డివాడు కూడా దేవుని మహిమ కొరకే ప్రత్యక్షపరచబడింది. అలాగే యోసేపు జీవితంలో కూడా వెంటనే రాలేదు. అలాగే మనం చూస్తాం చూడండి, యోసేపు కూడా పాత నిబంధనలు చూస్తే అతను జైల్లో పడ్డప్పుడు వెంటనే దేవుడు కార్యమేం చేయలేదు, ఎందుకంటే ఇంకా ఆలస్యమైంది. 40వ అధ్యాయం చివరి వచనం చూస్తే ఆదికాండం 40వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట ఉంటుంది. అయితే పానదాయకుడు అధిపతి అయిన యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. 41వ అధ్యాయంలో చూస్తే 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో కలపన్నాడు. అంటే ఇంకెన్ని రోజులు లేట్ చేశాడు దేవుడు ఇక్కడ? యోసేపును దేవుడు ప్రేమించిన వాడు, దేవుని తండ్రి ప్రేమించాడు. అలాగే పరలోకపు తండ్రి కూడా యోసేపును ప్రేమించిన వాడు జీవితాల్లో దేవుని కార్యాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. ఇక్కడ పిలిచిన వెంటనే ఎవరు రాలేదు చెప్పండి? ఆ మాట కూడా మొదటి మాటలో మనం చూస్తున్నాము, దేవుని మహిమ కొరకు, అది రోగాలైనా కష్టాలైనా కొన్నిసార్లు దేవుని ప్రేమించే వారికి పరీక్షలు వస్తాయి, రోగాలు వస్తాయి. అలాగే దేవుని ప్రేమించిన వారికి అనారోగ్యాలు వచ్చాయి. కొత్త నిబంధనలు చూస్తే అపోస్తలుడైన పౌలు కూడా భయంకరమైన వ్యాధితో 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ఒక్కసారి ప్రార్థన చేసిన జవాబు రాలేదు,
రెండుసార్లు ప్రార్థన చేసిన జవాబు రాలేదు. మూడోసారి నా కృప నీకు చాలు అంటాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనాలు అంటాడు. కాబట్టి అపొస్తలుడైన పౌలు యేసుని ఎంతో ప్రేమించినవాడు, తను ప్రేమించినవాడు. అలాంటి ఆ వ్యక్తికి కూడా, ఆ పౌలు కూడా రోగాలు వచ్చాయి అని బైబిల్ చెప్తా ఉంది. అలాగా సేవకుడికైనా విశ్వాసులకైనా రోగాలు అనేవి వస్తాయి. ఇప్పుడు నిన్న ఒక సాక్ష్యం విన్నాను, మా జీరాజయ్య గారు ఒక సాక్ష్యం విన్నాను. ఆ మీటింగ్లో ఏం చెప్పాడంటే, ఆయన ఒక ఆమెకి పాస్టర్ గారు వారి యొక్క వాళ్ళ 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 అమ్మగారికి బాగలేదంటే క్యాన్సర్ రోగం వచ్చింది. డాక్టర్లు అన్నారంట ఇంకొంచెం చనిపోతుంది అని చెప్పేశారంట. చనిపోతే ఏం తింటలేదంట. ఏం తినకపోయాకల్లా అప్పుడు సరే ఇంకా చనిపోతే మీరు తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి అన్నారంట. అప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా తీసుకొని ఇంటికి వచ్చేసారంట. తీసుకొని వచ్చేసి సంఘంలో అందరూ కలిసి అందరూ ప్రార్థన చేశారంట. ఎప్పుడైతే అందరూ ప్రార్థన చేశారో అప్పటి వరకు ఎన్నో రోజులు అన్నం ఏం తింటలేదంట. ఆమె క్యాన్సర్ రోగంతో ఏం తినకపోయాకల్లా ఇప్పుడు ఈ చర్చి వాళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేశారో అప్పుడు కొంచెం ఉప్మా తిన్నదంట, మళ్ళీ మధ్యాహ్నం కొంచెం అన్నం తిన్నదంట, సాయంత్రం ఇలాగ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడంట. ఎవరికి? వాళ్ళ అమ్మగారికి. జయరాజయ్య గారు ఒక సాక్ష్యం చెప్పాడు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి, భక్తి కలిగిన వారికి కూడా అనారోగ్యాలు వస్తాయి అనేదే బైబిల్ చెప్తున్న సత్యం. కాబట్టి మొదటి మాటలు ఏం నేర్చుకున్నామంటే, దేవుని మహిమ కొరకు అనారోగ్యాలు భక్తి కలిగిన వాళ్ళకు వస్తాయి, యేసయ్య నమ్ముకొనని వాళ్ళకు కూడా వస్తాయి. యేసయ్య నమ్ముకున్న వారికి బైబిల్ అంటుంది, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక అతను నేను తప్పిస్తాను. కీర్తనకారుడు 91:15 వచ్చిన అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను నేను తప్పిస్తాను. ఈరోజు మొదటి మాటలో దేవుని ప్రేమించే వారికి అనారోగ్యాలు వస్తాయంటే వచ్చాయి. ఇక్కడ లాజరుకు వచ్చింది. దేవుని ప్రేమించబడిన వాడే దేవుని చేత వర్తమానం కూడా వెళ్ళింది యేసు ప్రభు దగ్గరికి. ఆయన ఇంకా ఎన్ని రోజులు అయిన మొదటి మాటలో మనం చూసాము, దేవుని మహిమ రావాలి మొదటి మాట. రెండో మాట మనం చూస్తాం, దేవుని కార్యాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. చూద్దాం, చూడండి. అదే 5వ వచనం చదవండి. 5-6 వచనం. యేసు మార్తను ఆమె సహోదరి లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను అనే మాట. మార్త వెళ్ళింది. ఇక్కడ 5వ వచనం 6వ వచనం చూస్తే ఆ మార్త పంపిన సమాచారం విన్నాడు. కానీ అతను రోగి అయి ఉన్నాడని విన్నప్పుడు ఆయన ఉన్న చోట ఇంకా ఎన్ని రోజులు ఉన్నాడంట? ఇంకా 2 రోజులు ఆలస్యమైందంట. తర్వాత చనిపోయాక మొత్తం 4 రోజులకు వచ్చాడు యేసు ప్రభువారు. ఇక్కడ చూస్తే రెండవ మాటలో మనం చూస్తాం, లాజరుకు అనారోగ్యం వచ్చింది. అతన్ని ప్రేమించిన వాడు వెంటనే యేసయ్య రాలేదు. దేవుని కార్యాలు అందుకే ఇందాక చెప్పాను. ఎవరు చెప్పండి? యోసేపుకు వెంటనే కార్యం జరగలేదు. జైల్లో ఉన్నాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అయినా జైలు ఇంకా ఆలస్యమైంది, ఇంకా 2 సంవత్సరాలు లేట్ అయింది. అలాగా మన విశ్వాసాన్ని దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేస్తాడా చేయడా? అందులో మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆలస్యం చేసింది ఎవరికి అంటే, కానా వ్యూహంలో అక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు వెంటనే కార్యం చేయాలి. అమ్మ నీళ్ళైపోయినాయి, ద్రాక్షరసానికి నీళ్ళు అయిపోయినప్పుడు నీళ్లు నింపమని చెప్పిన తర్వాత యేసుప్రభు చెప్పినప్పుడే మరియాని అడిగిన వెంటనే యేసుప్రభు కార్యం చేయలేదు. కానీ వాళ్ళు నింపినప్పుడు కార్యం దేవుడు తర్వాత చేస్తాడు. ఆలస్యం కొంచెం జరిగింది. కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితాల్లో ఆలస్యం అవుతాయి. అలాగే మన బాధలో ఉన్న దేవుడు విడిచిపోయాడని కాదు, కొంచెం ఆలస్యం అవుతుందని దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఆ కష్టాలు చూసి, ఆ శ్రమలు చూసి, ఆ ఇబ్బందులు చూసి దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని ప్రతి ఒక్కరూ అనుకుంటా ఉంటారు. కాబట్టి ఈ లాజరు విషయంలో మనం చూస్తే, రెండో మాటలో మనం చూస్తే, దేవుడే ఆలస్యం చేస్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి పరీక్షలు వస్తాయి, అలాగే ఆలస్యం అవుతుంది. అలాగే మనం చూస్తే యోసేపు జీవితంలో కూడా ఆలస్యం చేశాడు. అలాగే మన విషయంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తానంటే మనం విడిచిపెట్టినట్టు కాదు, దేవుడు మర్చిపోయినట్టు కాదు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని భక్తిలోకి రావడానికి దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. మొదటి మాట, ఆయన ప్రేమించిన వాడికి రోగాలు వచ్చాయి. అవి దేవుని యొక్క ప్రణాళికలో దేవుని మహిమ కొరకు ఆ రోగం వచ్చింది ఒకటి. రెండవది మనం చూస్తే దేవుని కార్యాలు కొన్నిసార్లు ఆలస్యం అడిగిన వెంటనే జరగవు. ఇక్కడ
ఇక్కడ మరియా మార్తలకు వెంటనే ఆయన ఆ ఇంటికి ఎన్నో రోజులు వెళ్ళాడు, ఎన్నో సమయాలు వెళ్ళాడు, అయినా ఆ ఇంటికి ఆలస్యము చేశాడు. ఈరోజు వాక్యం ఏంటంటే నీ జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యం అవుతాయి. మనం అనుకున్న టైంలో కాదు, మనం కోరుకున్నట్టుగా కొన్నిసార్లు దేవుడు చేయడు. ఆయనకున్న ప్లాన్స్ ఆయనకుంటాయి, అది ఆయనకు మహిమ రావాలి. ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా ప్రభుకు మహిమ కలగాలి, ఆయనకు ఘనత కలగాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్లాన్లోనే మనకు చేస్తూ ఉంటాడు. ఇక రెండో మాట ఏమంటున్నామంటే ఆయన ఉన్న చోట ఇంకా ఆలస్యం చేశాడు. ఆలస్యం జరిగింది. బైబిల్లో మనం చూస్తే అబ్రహాము కూడా చాలా సంవత్సరాలు విశ్వాసం కలిగిన వాడే. దేవుడు చాలా సంవత్సరాలు ఆలస్యం చేశాడా లేదా? ఆలస్యం చేశాడు. ఆయన ప్రేమించిన వాళ్ళే, ఆయనతో మంచి సంబంధం ఉన్న వాళ్ళకే దేవుడు ఆలస్యం చేసినట్టుగా బైబిల్ మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ వెంటనే ప్రార్థనకు జవాబు రాలే. జకరియా ఎలిజబెత్ కూడా కార్యం వెంటనే జరగలేదు. చాలా ప్రార్థనలు వెళ్తా ఉన్నాయి, కానీ ఆలస్యం జరిగింది. లాజరు ఏది జకరియా ఎలిజబెత్ వాళ్ళిద్దరు ప్రార్థనకు చాలా సంవత్సరాలు పట్టింది. వాళ్ళకు కూడా ఆలస్యమైంది. దేవుని కార్యాలు భక్తి కలిగిన వాళ్ళకు కూడా, ప్రార్థన పరులు కూడా కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. రెండవ మాట. మూడో మాట మనం చదువుదాము. 6వ వచనం చదవండి. 6వ వచనం. నిలిచెను. ఇప్పుడు ఈ 6వ వచనం, అతను రోగి అయి ఉన్నాడని ఇంకా విన్నప్పుడు ఇంకేందంట, ఇంకా 2 రోజులు లేట్ అయింది. అంటే ప్రార్థన వెంటనే రావని కొన్నిసార్లు మౌనంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. దేవుడు మన జీవితాలు ఎలా ఉన్నట్టు అనిపిస్తుంది? ఆయన వెంటనే జవాబు ఇవ్వలేదు. అంటే మన ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయ్యో, మేము ఇంత కష్టం అనుభవిస్తున్నాం, ఇంత శ్రమ అనుభవిస్తున్నాం, ఇంత బాధ అనుభవిస్తున్నాం, శరీరంలో రోగం అనుభవిస్తున్నాం, ఆర్థిక పరిస్థితులు, కృంగుదల, నిరుత్సాహం, చాలాసార్లు బలహీనలు అయిపోతాం మన విశ్వాస జీవితంలో. వెంటనే కార్యం జరిగితే చాలా సంతోషం ఉంటుంది. వెంటనే కార్యం జరిగితే అద్భుతం ఉంటే అబ్బా ఎంత చాలా సంతోషపడతాం. కొన్నిసార్లు నీ ప్రార్థనకు ఆలస్యం అవుతున్నప్పుడు, నీ ప్రార్థనకు లేట్ అవుతున్నప్పుడు, నీ ప్రార్థన దేవుడు విననట్టుగా అనిపించినప్పుడు కూడా కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో. దేవుడు కొన్నిసార్లు మన విషయంలో ఎలా ఉంటాడంటే మౌనంగా ఉంటాడు. కొత్త నిబంధనలో మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయిరు కుమార్తె చనిపోతుంది. చనిపోయినప్పుడు అక్కడ వెంటనే యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళకపోయే కల్లా కొంత ఆలస్యం అవుతుంది. ఆయన ఇంటికి వెళ్ళే కల్లా ఆమె చనిపోద్ది. ఆ రోగి అయి ఉన్నప్పుడు వస్తాడు ఎవరు? వారి తండ్రి గారు, అయ్యా నా కుమార్తె చావుకు బతుకు మధ్య దగ్గర ఉంది, ఒకసారి నా ఇంటికి రా అని బతిమాలుతాడు. బ్రతిమాలినప్పుడు సరే వెళ్దాం పదా అని యేసు ప్రభు వెళ్తా ఉంటే అనేక ఆటంకాలు, 5వ అధ్యాయం మనం అంతా చదివితే అనేక ఆటంకాలు, అడ్డుగోడలు వస్తూ ఉంటాయి. 8వ వచనం చూడండి. 5వ అధ్యాయం 35వ వచనం చదవండి. మాట్లాడుతుండగా అధికారి, అయ్యా బోధకుని శ్రమ పెట్టవద్దు అని లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మకం మాత్రము. అప్పటికే చనిపోయింది. ఇక్కడ కూడా మనం చూస్తే లాజరు చనిపోయినాడు. అలాగే ఈమె కూడా ఏంది ఆయన రోగి ఉన్నాడని వచ్చాడు అనుకున్నాం. కానీ యేసు ప్రభు అప్పటికి యాయిరు కుమార్తె ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా నీ కుమార్తె ఒక్కగానొక్క కుమార్తె, ఎంతో ప్రేమించిన కుమార్తె, సమస్య యేసు యొద్దకు తీసుకొచ్చాడు. అప్పుడు వెంటనే కార్యం జరగయ్యా ఆ ఇంటికాడ బోధకుని శ్రమ పెట్టద్దు, చనిపోయాడు కాబట్టి మనం వెళ్ళొద్దు అని చెప్తే ప్రభు అంటాడు, అప్పుడు కూడా ఏమంటాడంటే నమ్మకం మాత్రం ఉంచొద్దు, నమ్మకం మాత్రము ఉంచుము అంటాడు. ఇక్కడ యేసు ప్రభు వారు నమ్మకం మాత్రం ఉంచుము అంటాడు. కాబట్టి ఆ నమ్మకమే ఇప్పుడు యోహాను సువార్తలు మనం చదివే అధ్యాయంలో కూడా అక్కడ కూడా నమ్మకం మాత్రమే ఉంచమంటాడు. దేవుని మహిమ ఆ మాటలకు వస్తాం. ఇప్పుడు ఈ వచనంలో మనం చూస్తే కొన్నిసార్లు ఈ ఆలోచనలో మనం చూస్తే దేవుడు మౌనం ఉన్నట్లు అనిపిస్తుందేమో, కానీ యేసు చేసిన ఆలోచించండి ఆలస్యమే చేస్తాడు. కానీ లేక చనిపోయినట్టుగా అమ్మాయి కాబట్టి అక్కడ చూస్తే ఆలస్యమే దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తే యేసు ఉన్న ఇంటికి వస్తాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు అప్పటికి ఆ పాప చనిపోద్ది. ఆయన ముట్టుకునగా వెంటనే ఏమైతే చెప్పండి, వెంటనే ఏమవుద్ది? స్వస్థత కలిగిద్ది, అద్భుతం కలిగిద్ది. కాబట్టి అప్పటి వరకు ఆ ఇంట్లోనే ఏడుపు ఉంది, ఆ ఇంట్లో దుఃఖం ఉంది. కానీ దేవుడు యేసు ప్రభువు ఆ ఇంటికి వచ్చినప్పుడు సంతోషం కలిగినట్టుగా దేవుని యొక్క లేఖనాలు మనకు చెప్తా ఉంటాయి. కాబట్టి ఈ 3వ మాటలో మనం ఏం నేర్చుకోవాలంటే, 3వ మాటలో లాజరు అనారోగ్యంతో ఉన్నాడు, కానీ వెంటనే రాలేదు. వెంటనే ఆయన కూడా రాలేదు, ఆలస్యమైంది. ఇక్కడ కూడా వెంటనే ఆమె చనిపోయినప్పుడు కొంత ఆలస్యం చేశాడు. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఆ కుమార్తెను దేవుడు బాగు చేస్తాడు. ఇది 3వ మాట.
4వ మాట చాలా అద్భుతమైన మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచి కాబట్టి యూదులు ఎలాగూ ప్రేమించెనో చూడని చెప్పిరి. ఇక్కడ మనం చూస్తే యేసు ఏమి విడిచాడంట? కన్నీళ్లు విడిచెను. మనం చూస్తే అక్కడ ఊరోళ్ళందరూ అనుకుంటున్నారు యేసు కన్నీళ్లు విడిచెను అంటే కొన్ని చనిపోయిన స్థలాల దగ్గరికి పోయినప్పుడు కొంతమంది ఏమవరు చెప్పండి? ఏడవరు. కొంతమంది ఏడుస్తే అబ్బా ఎంత ప్రేమిస్తున్నాడు అందుకే అంతగా ఏడుస్తున్నారు అంటారు. ఇప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ అనుకుంటున్నారంటే లాజరుని ఎంతో ప్రేమించాడు చూడండి, ఆయన కూడా ఏడుస్తున్నాడు, ఏడ్చేవారితో ఆయన కూడా ఏడుస్తున్నాడు అని ఆ ఊరోళ్ళంతా అనుకుంటున్నారు. ఒకటి, లాజరు చనిపోయినందుకు ఏడ్చాడు. రెండవది, వారు పడుతున్న బాధ, వారి దుఃఖం, వారి కన్నీళ్లు, వారు పడుతున్న ఆ బాధను చూసి ఆయన ఏడ్చాడు అనే మాట. ఈ 2, 3, 4 మాటలు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే యేసు ఏడ్చాడు అనే మాట మనం చూస్తుంటే యేసు ఎప్పుడు వారి బాధను చూసి, వారి దుఃఖాన్ని చూసి, మనం కొన్నిసార్లు మనం బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు దేవుడు చూడట్లేడేమో అనుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే వారు దుఃఖంలో ఉన్నప్పుడు, వారి కన్నీళ్ళలో ఉన్నప్పుడు, వారి నిట్టూర్పులో ఉన్నప్పుడు, వాడు ఏడుస్తున్నప్పుడు యేసు చూచెను అనే మాట. వారి బాధను చూశాడు, వారి కన్నీళ్లు చూశాడు. ఆ ఊరంతా కూడా అనుకుంటున్నారు వాళ్ళు ఎంతో ప్రేమించాడో అని ఆ ఊరు వాళ్ళకు కూడా అనుకుంటున్నారు. కాబట్టి యేసు ఏడ్చినట్టుగా బైబిల్లో ఒక 2 సందర్భాలు, ఒక సందర్భం ఏమో గెత్సేమనే తోటలో ఉంటుంది, 2 సందర్భాల్లో ఒక సందర్భం ఏమో ఇక్కడ చనిపోయిన స్థలంలో యేసయ్య ఏడ్చినట్టుగా ఉంటుంది. రెండవదేమో లూకా సువార్తకు ఒకసారి చూడండి, 19వ అధ్యాయం 42వ వచనం ఒకసారి రండి. యేసు ప్రభు ఎప్పుడు ఏడుస్తాడో చూద్దాం. 41 నుంచి చూద్దాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. 41. ఆయన పట్టణము చూచినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ నువ్వు విన్న ఎడల నీ కన్నులు మరుగై చేయబడినది, ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటివి. ఇక్కడ యేసు ప్రభువారు జరగబోయే భవిష్యత్తులో ఇది క్రీస్తు శకం దాదాపు బైబిల్ చరిత్రకారులు ఏం చెప్తారంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యేసు ప్రభు వీరందరూ ఏం చెప్తారంటే యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యం చెప్తారు. ఏమైనా సాక్ష్యం చెప్తారంటే ఏం సాక్ష్యం చెప్తారో అక్కడ సిలువ దగ్గర ఏంటంటే ఆయన సిలువ వేయండి మా మీద మా పిల్లల మీద రక్తము అని సాక్ష్యం చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడంటే జరగబోయే భవిష్యత్తు అంతా కూడా ఆ పట్టణం అంతా కూడా రక్తపారం అయిపోతుంది. అయ్యో ఈ దీన సమయం ఇప్పుడు మంచిగా ఉన్నదే, క్షేమముగా ఉంది, అయ్యో ఈ నా ప్రజలు యెరూషలేమును చూసి ఏడుస్తా ఉన్నాడు యేసు ప్రభు వారు. అయ్యో ఈ దినమందైనా నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండని, ఈ పట్టణాన్ని రక్షణ పొందలేదని యేసు ఎందుకు ఏడుస్తాడంటే, ఒకటి ఆయన రోగములో కన్నీళ్ళలో ఉన్నప్పుడు వారి బాధను చూసి ఏడ్చాడు. రెండవది, రక్షణ పొందని వారిని చూసి, మారు మనసు పొందని వారిని చూసి యేసయ్య ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు జరగాలంటే మనిషి రక్షణ పొందడానికే చాలా ప్రాముఖ్యతనిస్తాడు. ఇక్కడ ఆ ఊరు పట్టణం కానీ ఇశ్రాయేలు యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తా ఉన్నాడు, దాని జరగబోయే సంగతుల గురించి ఏడుస్తున్నాడు. రెండవ చూస్తే ఆ పట్టణం రక్షణ పొందలేదే, దేవునికి చోటు ఇవ్వలేదు, ఆ పట్టణ ప్రజలు పశ్చాత్తాపడతలేరు, వారు ప్రభు వైపు తిరగట్లేరని, ఆ ప్రజలు రక్షణ పొందట్లేరని యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఒకటి, లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. రెండవది, ఈ పట్టణాన్ని రక్షణ కొరకు ఏడ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన రక్షణ విషయంలో కొంతమంది రక్షణ పొందని వాళ్ళు ఉంటారు. చర్చికి వస్తారు, మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, కానీ రక్షణ పొందరు, బాప్తిసం తీసుకోరు. వారు పాత జీవితాన్ని వదిలిపెట్టరు. వారిని చూసి వాక్యం వింటున్న ఫోన్లో అయినా కూడా వాక్యం రక్షణ పొందని వారి విషయంలో చూస్తే ఏంది, యేసయ్య ఏడుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో రక్షణ పొందకుండా చనిపోతే యుగ యుగాల అగ్నిగుండం. యేసయ్య ఆ పట్టణాన్ని చూసి ఆ ప్రాంత ప్రజలను చూసి ఏడుస్తా ఉన్నాడు. మూడవది, ఆ ఎబ్రీ పత్రికలో ఏమంటాడంటే ఆయన ఆ శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో గెత్సేమనే తోటలో యేసయ్య ఏడ్చినట్టుగా లేదు, కానీ ఆ ఎబ్రీ పత్రిక అయితే రాస్తాడు మహారోదనతోనూ తన విడిపించగల కన్నీళ్లతోనూ బ్రతిమాలినట్టుగా వాక్యం చెప్తాది. ఈ 3 సందర్భాల్లో యేసు ప్రభువారు ఏడ్చినట్టుగా బైబిల్
చెప్తాది. కాబట్టి ఒకటి, నువ్వు బాధపడుతున్నప్పుడు నీ బాధలో ఉంటే నీ బాధను, నీ శ్రమను, నీ దుఃఖాన్ని చూసి ఏడుస్తాడు. రెండవది, రక్షణ పొందని వారిని చూసి, అయ్యో మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వారి జీవితాలు మార్చుకోకపోవడం వల్ల ఆయన ఏడ్చాడు. మూడవది, ఒకే ఒక్కసారి తన కొరకు ఆ సిలువ పోయి ఆ నిందలు అవమానాల విషయంలో తన కొరకు ఒక ప్రార్థన చేసుకుంటాడు యేసు ప్రభువు. అప్పుడు ఏడుస్తాడు. ఈ 3 మాటలు, ఈ 3లో యేసు ప్రభు ఏడ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాగే ప్రభు కొన్నిసార్లు మన రక్షణ కొరకు చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో ఏడ్చినట్టుగా చూడండి, రక్షణ ఆలస్యం చేస్తున్నాడు అంటాడు. 9 లేదు కదా, సరే ఇంకొక డిఫరెన్స్ తప్పులు వస్తున్నాను. దేవుడు కొన్నిసార్లు రక్షణ విషయంలో వారు పొందని విషయంలో ఉంటే ఆలస్యం ఈ రక్షణ కొరకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని ఉంటుంది ఎబ్రీ పత్రికలో అనుకుంటాను. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు కొన్నిసార్లు దేవుడు మనకి కాపాడుతూ భద్రపరుస్తూ మేలు చేస్తున్నప్పుడు మన రక్షణ విషయంలో కూడా ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో యేసు ఏడ్చిన సందర్భాలు 3. ఒకటి, లాజరు విషయంలో బాధలో ఉన్న కుటుంబం కొరకు ఏడ్చాడు, దుఃఖంలో ఉన్న కుటుంబం కొరకు ఏడ్చాడు. అలాగే నువ్వు దుఃఖపడుతున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఏడుస్తున్నాడు. అలా ఎన్నో వచనం, 3 పేతురు 9వ వచనమా? చదవండి అమ్మా. 3:9 అమ్మా. కొందరు ఆలస్యమని ఎంచున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపచేయని నిశ్చయించక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల. ఎందుకు రాకడ లేట్ అవుతుందంట? ఎందుకు రాకడ లేట్ అవుతుంది? అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి. అందుకే ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడని పేతురు రాస్తా ఉంటాడు. కాబట్టి ఈ 4 మాటలు మనం చూస్తాము, ఏడ్చిన సందర్భం. అలాగే కొన్నిసార్లు మన రక్షణ కొరకే యేసే రాకపోవడం గల కారణం ఏంటంటే అనేకులు రక్షణ పొందాలి, మందిరంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు అనేకులు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అని దేవుడే ఆలస్యం చేస్తున్నట్టుగా ఈ వాక్యం చెప్తుంది. ఇది 4వ మాట. 5వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం చదవండి. రాయిని మార్త, ప్రభువా చనిపోయి 4 దినాలైంది. ఈ 39వ వచనంలో మనం చూస్తే ఏంటంటే రాయి తీసేయండి. రాయి దేని గుర్తు అంటే, రాయి తీయకుండా ఆయన చేయొచ్చు కదా, చేయొచ్చా లేదా? రాయి తీయకుండానే ఆయన కార్యం ఆయన రాయి తీసి చేయొచ్చు కదా, లాజరును బయటికి తీసుకురావచ్చు. కానీ కొన్నిసార్లు మనం చేసే పనులు మనం చేయాలి, ఆయన చేసే పనులు ఆయన. ఇక్కడ ఏంటంటే ఆ రాయి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళని ఏం చేశారంటే వాళ్ళు విధేయత చూపుతారా లేదా, ఆయన మాటకు విధేయత చూపుతారా, లోబడతారా లేరా, రాయి వారు తీయాలా, చచ్చిన వాడిని యేసయ్యా మనం చేయాల్సిన పనులు మనం చేయాలా, ఆయన చేయాల్సిన పనులు ఆయన చేయాలి. బైబిల్లో ఇంకొక ఉదాహరణ ఇందాలని చెప్పాను. ఆ ఉదాహరణ ఏంటంటే నీళ్లు పోయండి అని నీళ్ళు ఎవరు పోసారు? వివాహ కార్యక్రమంలో పనివారు నీళ్ళు నింపుతారు. అంటే నీళ్ళు నింపే పని వాళ్ళది, పనివారిది, కార్యం చేసే పని యేసు ప్రభు వారిది. అలాగే మన జీవితాల్లో మనం చేసే పనులు కొన్ని ఉంటాయి, ఆయన చేసే పనులు కొన్ని ఉంటాయి. ఒకటి, మనం ఇతరులు మనం మన పాపాల విషయంలో మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అడ్డు కూడా ఒకటి ఉంటుంది. రక్షింపనేరకుండా యెహోవా హస్తకము కుర్చగా లేదంటది. ఏది? యెషయా గ్రంథం 59లో అడ్డుగోడ, అది మనం తొలగించుకోవాల్సింది. రక్షింపనేరకుండా యెహోవా హస్తము కురచగలేదు, విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదంటాడు. అంటే అడ్డుగోడ ఒకటి ఉంది మనకి దేవునికి. అడ్డుగోడ ఏంటంటే మనలో ఉన్న పాపం. ఒకటి, మనమే పశ్చాత్తాపడాలి. రెండవది క్షమించమని అడగాల. మనం ఇతరులు ఎవరైనా క్షమించకపోయినా దేవుని కార్యాలు జరగాలంటే మనం ఇతరులను కూడా క్షమించాలి. రెండవది. మూడవది, మనలో భయాలు ఉంటాయి. ఆ భయాలు కూడా మనం దేవుని సన్నిధిలో తొలగించబడాలి. నాలుగవది, దేవుడు కార్యం చేస్తాడా లేదనేది సందేహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయా ఉండవా? బైబిల్లో మనం చూస్తే ఉంటాయా ఉండవా? సందేహాలు ఉంటాయా ఉండవా? ఒక ఆయన యేసుప్రభు వారిని నేను చూస్తేనే, యేసుప్రభు శిష్యుడు అన్నాడు కదా, నేను ఆయన చూస్తేనే కానీ నేను
నమ్మను. అంటే సందేహం. ఆయన లేవలేదని ఆయన చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు. ఆయన గాయాల్లో ఏలు పెడితేనే కానీ నేను నమ్మను అంటాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితాల్లో సందేహాలు, అనుమానాలు, మన పాపం, కొన్నిసార్లు భయాలు, అలాగే మన పాపం విషయంలో పశ్చాత్తాపడాలి, క్షమించబడాలి, ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనకు అడ్డుగోడలు ఉంటాయి. కాబట్టి ఈ 5వ మాటలు మనం చూస్తే, మనం చేయవలసిన పని మనం చేయాలా, మన పాపాల విషయంలో మనమే ఒప్పుకోవాలి అడ్డుగోడలు. రెండవది క్షమించాలి. అలాగే మనలో ఉన్న అనుమానాలు కూడా దేవుని సన్నిధిలో తీసివేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం తీసుకుంటే పశ్చాత్తాపడితే ప్రభు ఏం చేస్తాడంటే, అక్కడ లాజరు ఏమన్నాడు చెప్పండి? ఈ 6వ వచనం రాయి అడ్డుగోడ ఎప్పుడైతే తీశారో వెంటనే లాజరు బయటికి రా అంటాడు. ఈ 11:39 వచనంలో మనం చేయాల్సిన పనులు మనం చేయాల్సింది, ఆయన చేయవలసింది ఆయన చేస్తారు. అక్కడ అద్భుతం ఎప్పుడైతే రాయి తీయబడిందో అక్కడ ఏం జరిగింది చెప్పండి? అద్భుతం జరుగుతుంది. రాయి తీయవలసింది మనుషులే, కార్యం చేయవలసింది దేవుడు. అలాగే కానా వివాహంలో మనం చూస్తే అక్కడ కూడా నీళ్లు పోసింది వారు, అద్భుతం చేసింది యేసు ప్రభువారు. అక్కడ మనుషులు చేయాల్సింది. అలాగే 6వ మాట చూస్తే పిలుపు వ్యక్తిగతంది. 11వ అధ్యాయం 43వ వచనం చదవండి. లాజరు బయటికి రామని చెప్పగా ఇప్పుడు ఒక మాట, లాజరు ఒకటే లాజరు పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నాడు? లాజరు బయటికి రా అంటే అక్కడ అనేక చనిపోయిన శవాలు కూడా ఉంటాయి. అగో ఏమంటే లాజరు పేరు పెట్టి ఖచ్చితంగా ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు. లాజరు బయటికి రా అంటే బయటికి, ఎందుకంటే అక్కడ ఆయన దగ్గర ఉన్న శవాలు కూడా ఉంటాయి కాబట్టి అగో అన్ని ఆయన చెప్తే, ఆయన యేసయ్య మాట చెప్తే చనిపోయిన అప్పటికి 4 రోజులు చనిపోయాడు, వాసన కొడుతుంది. కానీ ఇక్కడ అద్భుతం ఏంటిదంటే లాజరు ఏమంటున్నాడు? బయటికి రా అని పిలుస్తున్నాడు. అప్పటికి నా శరీరం కుళ్ళిపోయి ఉంటుంది, కానీ యేసు మాటకు మరణము కూడా లోబడింది. యేసయ్య మాటకి ఏం చెప్పండి? 4 రోజులు అయిపోయినప్పటికీ కూడా, వాసన కొడుతున్నప్పుడు కూడా యేసయ్యలో ఉన్న శక్తి ఎలాంటిదంటే చచ్చిన శవానికి కూడా, 4 రోజులు కుళ్ళిపోయిన శవానికి కూడా ఆయన మాటకు మరణం ఏమైంది? లోబడింది. ఇక్కడ మరణం లోబడింది. అలాగే యేసయ్య సృష్టి ఆయన లోబడుతుంది. సృష్టి అంతా కూడా ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గం అంటే దేవుని మాటకు లోబడుతుంది. అలాగే యేసు ప్రభువారు ఈ భూమి మీద సేవ చేస్తున్న దినాల్లో ఆయన ప్రయాణం వెళ్తున్నప్పుడు సృష్టి ప్రకృతి కూడా, సముద్రమా నువ్వు నిమ్మలమవు అంటే ఆ సముద్రం కూడా ఆయన మాటకు విధేయత చూపింది. యేసయ్య మాట ఎంత శక్తి! ప్రకృతి ఆయన మాటకు లోబడింది, చచ్చిన శవాలు ఆయన మాటకు లోబడతాయి, దయ్యాలు కూడా ఆయన మాటకు లోబడతాయి, ప్రకృతి మీద భూమి మీద ఉన్న అన్ని కూడా ఆయనకు లోబడతాయి. మనం లోబడినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ 6వ మాటలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని స్వరము మనము వినాలి అని వాక్యం సెలవిస్తుంది. ఈ 6వ మాట. చివరి మాట మనం చూద్దాం. 45వ వచనం చూడండి. లాజరు బయటకు వచ్చాక ఏంటంటే అనేకులు, ఇది చాలా అద్భుతమైన మాట. కాబట్టి మరియు యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యాలు చూసిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే చనిపోయిన ఒక ఊర్లో అంట, ఒక ప్రాంతంలో ఒక రోడ్డు మీద శవం వెళ్తుందంట. ఆ సమయంలో అప్పుడు ఒక సేవకురాలు వచ్చి ప్రార్థన చేస్తే ఆ సచ్చిన శవము దేవుడు లేపినట్టు. ఎప్పుడైతే లేపాడో అక్కడ అనేక ప్రజలు అనేకులు యేసయ్యందు విశ్వాసం ఉంచారని నేను విన్నాను. కాబట్టి మరి లాస్ట్ మాట లేదంటే యేసయ్య చేసిన అద్భుతాన్ని బట్టి అనేకులకి ఏం కలిగిందమ్మా? విశ్వాసం కలిగింది. అంటే యేసు ప్రభువు వారు చనిపోయిన వారిని కూడా లేపగలుగుతాడు అనే విశ్వాసం వచ్చేసింది. కాబట్టి ఆయన చేసే అద్భుత కార్యాల ద్వారా వారికి ఏం కలిగిందంట? విశ్వాసం. ఒకటేమో చనిపోయిన వారిని లేపినందుకు అద్భుతంగా విశ్వాసం వచ్చింది. రెండవది సువార్త ప్రకటించడం ద్వారా ఊరు మారిపోద్ది. ఎవరు ఆమె పేరు? సమరయ స్త్రీ ఉంది కదా. అక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి అనేకులు ఆయన యందు నమ్మకం ఉంచారు. రెండవది యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదివితే సమరయ స్త్రీ, ఆమెలో ఏ అద్భుతం ఏం జరిగిందంటే ఆమె మారింది అంతే. ఆమె జీవితం మారింది, ఆమె బ్రతుకు మారింది. ఆమె ఊరికి సువార్త చెప్తే ఊరు మొత్తం కూడా యేసయ్య యందు నమ్మకం ఉంచుతారు. కాబట్టి ఒకటి, ఆయన చేసే అద్భుతాలు బట్టి ప్రజలు మారుతారు. రెండవది మనం చెప్పే సువార్తను బట్టి కూడా అనేకులు ప్రజలు నమ్ముతారు. ఈరోజు వాక్యం అంటే మీ జీవితంలో సువార్త చెప్పే పని మనది, ప్రజలను ఆకర్షించే పని ఆయనది. నాకు మన వాళ్ళ ఊరిలో నాకు చాలా అద్భుతం అనిపించింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పోయి చెప్పొచ్చాడు. కొంచెం భయం ఆ ఊర్లో అంటే ఏమంటారేమో అనుకోని, అలా ఊరంతా ఆ పక్కన ఉన్న వాళ్ళందరికీ మన ఇల్లు సువార్త చెప్పొచ్చాడు.
అప్పుడు ఒకరిద్దరు వచ్చారు. ఎప్పుడు రానోళ్ళు కూడా రోజు వచ్చారు. కాబట్టి చెప్పే పని మనది, కార్యం చేసే పని ఆయనది. అట్లాగా మన ఈ వారంలో ఇంకొకరు జ్ఞానపురంలో ఒక వారానికి ఒకరికి వస్తూ ఉన్నారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చెప్పవలసింది మనమే. మీ ద్వారా జరిగిన సూచక్రియలు కానీ, అద్భుతాలు కానీ, యేసయ్య ప్రేమను ఇతరులకు చెప్పవలసిన బాధ్యత మనది. కార్యాలు చేసే పని ఆయనది. మనం చెప్పే మాటను బట్టి వారు నమ్మకం ఉంచుతారు. ఆ నమ్మకాన్ని బట్టి ప్రభు ఏం చేస్తారంటే అద్భుతాలు చేస్తాడు. అది రోగాలైనా, దయ్యాలైనా, స్వస్థతలైనా, మహత్కార్యాలైనా జరుగుతాయి. ఒక ఊర్లో ఒక సాక్ష్యం అయ్యగారు సాక్ష్యం చెప్తా ఉంటే నేను విన్నాను. ఒక ఆమె ఒక చాలా రెడ్డి కులంలోంచి యేసు ప్రభు వారిని నమ్ముకుందంట. యేసు ప్రభు వారిని నమ్ముకున్నప్పుడు ఆ ఊర్లో వారి బంధువులు, వారి ఇంటి వారందరూ కూడా, వాళ్ళ కులం చాలా పెద్దది కాబట్టి యేసయ్య నమ్ముకున్నందుకు వాళ్ళ ఇంటి వారందరూ కూడా ఆ రెడ్డి కులంలో రక్షించబడిన వాళ్ళు వెలివేశారంట. ఎప్పుడైతే వెలివేశారో ఆ వెలివేసిన సందర్భాలు చూసంగానే వారు బంధువులు పెళ్లిళ్ళకి కానీ, ఏ ఫంక్షన్లు కానీ వారిని పిలవడం వాళ్ళకి ఇష్టం ఉండదంట. ఎందుకంటే వాళ్ళ బంధువులైనప్పటికీ యేసు ప్రభు వారు నమ్ముకున్నారని ఒక్క కారణం బట్టి దేనికి వాళ్ళు పిలవట్లేరు. పిలవపోయారు. ఒకసారి బిడ్డ పెళ్లి చేసుకుని బంధువుల్లో పిలుస్తుంటే, సరే వాళ్ళందరూ మాట్లాడుకొని, మన బంధువులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, సరే పిలుద్దామంటే అందరూ అనుకుని మాట్లాడుకొని సరే పిలుద్దాం, ఏమైనా పెళ్లికి రానీలని వాళ్ళని పిలిస్తే ఆ భార్యాభర్తలు ఆ పెళ్లికి వెళ్ళారు. పెళ్ళికి హిందువులకు ఉన్న ఆచారాలు ఏంటిదంటే వాళ్ళకి పగలు పెళ్ళిళ్ళు కావు. ఎప్పుడవుతాయి కొన్ని పెళ్ళిళ్ళు? రాత్రిలో పెళ్ళిళ్ళు అవుతాయి. కొన్నిసార్లు ఏమో తెల్లారగట్ల అవుతాయి, కొన్నిసార్లు మధ్యరాత్రిలో అవుతాయి, కొన్నిసార్లు వారు ముహూర్తాలను బట్టి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడు ఆ సమయంలో వారికి ముహూర్తం ఎప్పుడుందంటే మధ్యరాత్రిలో 1 గంటకు ముహూర్తం ఉందంటారు. ఎప్పుడైతే ముహూర్తం ఉందో ఆ టయానికల్లా ఆ పెళ్లికి అందరు సిద్ధపడతా ఉన్నారు. మధ్యరాత్రిలో సిద్ధపడతా ఉంటే ఈలోపు అమ్మాయికి, ఆ పెళ్లి కుమార్తెకి ఏమైందంటే ఏమొచ్చింది? మూర్ఛ వ్యాధి అనేది వచ్చిందంట. మూర్ఛ వ్యాధి అని ఎప్పుడైతే వచ్చిందో ఆ మూర్ఛ వ్యాధి వచ్చంగానే ఆ పెళ్లి ఇంకొక అరగంటలో పెళ్లి కావాలా. ఎప్పుడైతే మూర్ఛ వ్యాధి వచ్చిందో ఇప్పుడు పెళ్లి వారికి తెలిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదు. అప్పుడు అయ్యో ఇక్కడ చాలా బాధపడుతున్నారు. హాస్పిటల్, అది ఊరు చాలా పల్లెటూరు, కానీ అక్కడి నుంచి చాలా దూరం హాస్పిటల్కి రావాలి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ హాస్పిటల్ చాలా దూరం ఉంది. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే పెళ్లి వారు చేసుకుంటారు లేదని బాధ. ఈలోపు అందులో ఉన్న ఒక ఆయన ఏమన్నాడంటే, ఇగో మనోల్లో ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నారు, చాలా యేసయ్య నమ్ముకుంటే అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడంట, కాబట్టి నేను విన్నాను, సరే మనోల్లో ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిచి ప్రార్థన చేయమందాం అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బంధువులు పిలిచారంట. అప్పుడు వాళ్ళు బాగా చాలాసేపు వాళ్ళిద్దరు భార్యాభర్తలు యేసయ్యను నమ్ముకున్న వారిద్దరు కూడా ఎప్పుడైతే ఆ మూర్ఛల వ్యాధితో ఆ పెళ్లికి దగ్గరలో ఉన్న సమయంలో ఈ ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బట్టి ఆ రోగం, ఆ దయ్యం నుంచి యేసు ప్రభువారు పూర్తిగా విడుదల చేశారంట. ఎప్పుడైతే ఆ విడుదల జరిగిందో ఆ పెళ్లిలో ఎక్కడ బంధువులందరిలో గొప్ప సంతోషం, అబ్బా ఈరోజు యేసు ప్రభు చాలా అద్భుతం చేశాడు మన వాళ్ళ ద్వారా అని. అప్పటి వరకు వారిని తృణీకరించిన బంధువులు, అప్పటి వరకు వెలివేసిన బంధువులు, అప్పటి వరకు తక్కువగా చూసిన బంధువులు ఎప్పుడైతే యేసయ్య ఈ అద్భుతం చేశాడో అప్పటి నుంచి వాళ్ళు చాలా గౌరవిస్తున్నారు. ఇంకా పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయాక ఆ బంధువులందరూ అనేకులు యేసు ప్రభు వారి దేవుడు అని నమ్మారు. అద్భుతాల ద్వారా యేసు ప్రభు వారి కార్యాల ద్వారానే అనేక ప్రజలు ప్రభు దగ్గరకు వస్తారు. కాబట్టి నేను చెప్పవలసిన మాట, ఇక్కడ లాజరు చనిపోయాడు, చనిపోయిన ద్వారానే అద్భుతం జరిగింది, ప్రభు కార్యం జరిగించాడు. హల్లెలూయా. విత్తబడిన ఈ వాక్యం మన హృదయాల మొదటి మాట మనం చూస్తున్నాం. యేసయ్య నమ్ముకున్న వారికి కూడా ఏమొస్తాయి? ప్రేమించిన వారికి కూడా ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. దేవుని నమ్ముకున్న వారికి వస్తాయి, దేవుని నమ్ముకున్న వారికి కూడా రోగాలు అనేవి వస్తాయి. తప్పకుండా మనం గమనించాలి. పాస్టర్ల కన్నా వస్తాయి, విశ్వాసుల కన్నా. బైబిల్లో ఆయన పేరు ఏం పేరు అంటే ఎలీషా ఉన్నాడు. ఎలీషా మాట మీరు చూడండి. ఎలీషాకి ఏంటంటే మరణకరమైన రోగం వస్తుంది. 2 రాజుల గ్రంథం. రోగాలని ప్రవక్తలకు వస్తాయి, పాస్టర్లకు వస్తాయి.